వైద్యుల విశిష్టతను గురించి తెలుసుకుందాము. మన శరీరంలో 78 అవయవాలు, 600 కండరాలు, 206 ఎముకలు, 60,000 మైళ్ళ రక్తనాళాలు, 1 బిలియన్ల శరీర రసాయనిక చర్యలు, 50 రకాల హార్మోన్లకు సంబంధించిన ఈ మానవ శరీరం 26,000 DNA సంకేతాల ద్వారా నిర్దేశించబడిన 37 ట్రిలియన్ల కణజాలం కలిగిన అద్భుతమైన సృష్టి. ఈ సంక్లిష్టమైన నిర్మాణంలో 6,000 జన్యుపరమైన లోపాలు మరియు 26,000 వ్యాధులతో నిత్యం జరిగే పోరాటంలో వీటన్నింటినీ సమగ్రంగా చదివి విశ్లేషించి రోగులకు చికిత్సనివ్వడము, శస్త్రచికిత్సలు నేర్చుకోవడము వైద్య విద్యార్థులకు క్లిష్టమైన సవాలు. వారు అనేక సంవత్సరాలు కృషి చేసి చదివి నిబద్ధతతో శ్రమపడి మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రామాణిక వైద్య సేవలను అందిస్తారు. వైద్యులు మన జీవితంలో సూపర్ హీరో పాత్రను పోషిస్తారు. ఎందుకంటే వీరు నిరంతరం ఇతరుల కోసం పనిచేస్తూ వారి జీవితాలను సంరక్షిస్తారు. దీర్ఘకాలిక రుగ్మత సమస్యలు, సంతానోత్పత్తి సమస్యలు, ప్రసవ సమస్యలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులను నయం చేయడానికి తగిన నైపుణ్యాలను సంపాదించడానికి సంవత్సరాల తరబడి అపారమైన విద్యను అంకిత భావంతో అభ్యసిస్తారు. అన్ని వ్యాధులు, వాటి లక్షణాలు, వారి నివారణల గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు వైద్యులు మాత్రమే. సమాజం ఆరోగ్యాన్ని కాపాడడానికి నిస్వార్థంగా పగలు రాత్రి పనిచేస్తారు. వైద్యులు, సైనికులు చాలా అరుదుగా సెలవులు తీసుకుంటారు. వైద్యులు అసాధారణమైన వైద్య నైపుణ్యాలను కలిగి ఉండటమే కాకుండా సానుభూతి, కరుణ, దయను కూడా ప్రదర్శిస్తారు. బిజీ క్లినిక్ల నుండి ఎమర్జెన్సీ రూముల వరకు రోగుల పట్ల అంకిత భావంతో పనిచేస్తూ కొన్నిసార్లు తమ వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతారు. తమ జీవితంలో విభిన్న పాత్రలను పోషిస్తారు. అనారోగ్యాలను నిర్ధారించడం, చికిత్సలు సూచించడం, శస్త్రచికిత్సలు చేయడం, మానసిక ఆరోగ్యం కూడా కాపాడడానికి కౌన్సిలింగ్ అందించడం జరుగుతుంది. డాక్టర్, రోగి మధ్య బంధం సాధారణంగా నమ్మకం, బహిరంగ సంభాషణ, పరస్పర గౌరవం మీద నిర్మించబడింది. దాని ప్రాముఖ్యత చికిత్స ఫలితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. కనుక డాక్టర్లను గౌరవిద్దాం.